హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తమ్ముడు కలిసి మామిడికాయలు ఆడడానికి వెళ్తున్నాం. అది కూడా నడుచుకుని కాదు, బైక్తో వెళ్తున్నాం. మా ఎన్ఎస్ 200 మా తమ్ముడిది అదే. మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం. మా తమ్ముడు ఏంటి వెనకాల ఎక్కలేదు అనుకుంటున్నారా? మా తమ్ముడే వీడియో తీస్తుండే, మాకు వీడియో తీయడానికి అవ్వలేరు. అందుకే మా తమ్ముడు ఇంతవరకు దిగిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్తుండు, ఏదో వదిలేసి వచ్చినాడట. ఇక్కడైతే కూర్చొనే పందిరి ఉంది, ఆ పందిరిలో కాసేపు పడుకొని మళ్ళీ బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ మా మామిడి చెట్టు. ఇక్కడైతే కాయలు లేవు, పక్కూరు నుంచి మామిడికాయలు కని వచ్చి ఇక్కడ కాయలు ఏరుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మామిడి చెట్టుకి ఎక్కిపోయి ఈ విధంగా గోనను కట్టేశాను. కట్టిన గోనలో మామిడికాయలు ఏరుతూ వేసేస్తున్నాను. నా బ్యాడ్ లక్ ఏమో ఫ్రెండ్స్, కట్టిన గోన అయితే తెగిపోయి కింద పడిపోయింది, కాయలతో సహా. కాయలు అయితే పచ్చడైపోయి ఉంటాయి. గోన అయితే కింద పడిపోయింది అనుకున్నాను, అంత పై నుంచి పడింది కదా, అందుకే చూస్తే కొమ్మలో టిక్కుని పోయింది. చూడండి, సగం కాయలు అయితే ఆ గోనలోనే ఉండిపోయాయి, సగం కాయలు ఏమో కింద పడిపోయినాయి. అవే ఏరుకుంటున్నాను ఇప్పుడు. కింద పడిన కాయలకైతే ఏమో లేదు, ఏమైనా అయిందనుకో ఇంటికి తీసుకెళ్తే మా అక్క నన్ను దంచేద్ది. మొత్తానికైతే కింద పడిన కాయలు అయితే ఏరేసి ఇలా కట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను. ఇవి కింద పడిన కాయలు మాత్రమే కాదు ఫ్రెండ్స్, చెట్టు పైన మళ్ళీ ఎక్కిన చెట్టు పైన అయితే ఇంకా కాయలు ఉన్నాయి, కానీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే గోన నిండిపోయింది. అందుకే ఈ గోనలో అయితే ఉన్న మామిడికాయలు చాలా బరువుగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బై బాయ్.